గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనుష. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. కాసేపట్లో ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియ రాజకీయ వర్గాల దృష్టిని ఒక్కసారిగా రాష్ట్రాలపై కేంద్రీకృతం చేస్తోంది. అయితే ప్రధానంగా పార్టీల మధ్య గట్టి పోటీ స్పష్టమవుతూ ఎప్పుడైనా ఎక్కడైనా స్వల్ప ఆధిక్యం కనబడబోతుందా అనే ఆలోచన కూడా పార్టీలో కనబడుతోంది. ఏ పార్టీ కా పార్టీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పటికే అంటే ఏ కొంచెం ఆధిక్యం కనపడినప్పటికీ మా పార్టీకి ఆధిక్యం వచ్చే అంటే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కదా అని చూస్తున్నాయి. అయితే మిగిలిన పార్టీలు ఇది ప్రతిష్టాత్మక పోరాటం అయితే మార్పు కోసం ప్రయత్నిస్తున్న సువర్ణ అవకాశంగా మరికొన్ని పార్టీలు భావిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే కేవలం రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్థానిక సమస్యలు కానివ్వండి, అభివృద్ధి హామీలు, నాయకత్వం, సామాజిక సమీకరణలు ఇవన్నీ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఓటు, ప్రతి రౌండ్ లెక్కింపు రాజకీయ భవిష్యత్తుకు సూచికగా మారుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పార్టీ ప్రతినిధుల నిశిత పరిశీలన, అధికారుల పర్యవేక్షణ మధ్య ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఎక్కడైనా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయా లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు దేశ రాజకీయ దిశను నిర్దేశించే కీలక సంకేతాలుగా నిలవనున్నాయి. ఇదే ఇవాళ మన డిబేట్. మరి రాష్ట్రమంతానే కాదు దేశమంతా కూడా ఈ ఎన్నికల వైపు ఎదురు చూస్తోంది. ఈరోజు మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు, అలాగే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కొప్పుల సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్న ఏ పార్టీ కా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలన్నీ తమ అధికారం మాకే దక్కాలని ఎదురు చూస్తున్నాయి. అలాగే ఏదైతే విపక్షాలు ఉన్నాయో డెఫినెట్గా అధికార చేంజ్ని కోరుకుంటున్నాయి. మరి తులసిరెడ్డి గారు, ఈ పరిస్థితుల్లో మనం వెస్ట్ బెంగాల్ ఫస్ట్ చూద్దాం. దీది కూడా తన వంతు ప్రయత్నంగా గట్టి ప్రయత్నం చేసింది. మొన్న కూడా మనం చూసాం. రెండో విడత పోలింగ్ అయిన తర్వాత కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళిన తర్వాత బీజేపీ నాయకులు కొంతమంది వాటిని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారని ఆవిడ ఆరోపించారు. ఎట్ ద సేమ్ టైం కూడా ఆవిడ ఒక మాట అన్నారు తులసిరెడ్డి గారు, నాకు ఎన్నికల అధికారులపై నమ్మకం ఉంది, నేను రమ్మంటే 10,000 మంది మా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు, మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఆవిడ సవాల్ విసిరారు. అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చు, వెస్ట్ బెంగాల్ పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? సరే, ఇంకా ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది, ఆల్రెడీ నిక్షిప్తమైంది. కాబట్టి మనం ప్రస్తుతానికి ఎగ్జాక్ట్ పోల్స్ రాలేదు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే మనం విశ్లేషించాల్సి వస్తుంది. మనం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషిస్తే వెస్ట్ బెంగాల్లో టోటల్ సీట్స్ వచ్చేసి 294, మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయి, కొన్ని తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చాయి. ఓవరాల్గా అన్ని చూస్తే బీజేపీకి మినిమం 80 సీట్స్, మ్యాక్సిమం 208 సీట్స్, తృణమూల్ కాంగ్రెస్కు మినిమం 85, మ్యాక్సిమం 205. ఈ మొత్తం అన్నిట్లో చూస్తే పోల్ ఆఫ్ ద పోల్స్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్కు 142, బీజేపీకి 143, కాంగ్రెస్కు 1. ఇది పోల్ ఆఫ్ ద పోల్స్. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఏమో 148. పోల్ ఆఫ్ ద పోల్స్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్కు 142, ఒక 6 తక్కువ, బీజేపీకి 143, 5 తక్కువ, అదర్స్. కాబట్టి ఇక్కడ పోల్ ఆఫ్ ద పోల్స్ ప్రకారంగా ఏమన్నా అయితే గన అప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల ప్రాబల్యం కూడా వచ్చేసి ఇద్దరికి దగ్గర టీఎంసీకి బీజేపీకి దగ్గర వస్తే అప్పుడు కాంగ్రెస్కు లెఫ్ట్కు కొన్ని సీట్లు వస్తే వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో బీజేపీకి ఇచ్చాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో టీఎంసీకి ఇచ్చాయి. కానీ పోల్ ఆఫ్ ద పోల్స్ చూస్తే ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ రాకుండా పోయే అవకాశం కూడా ఉంది. అప్పుడు
లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రాకున్నా తక్కువ వచ్చినా కానీ వాటి అవసరం ఉంటుందేమో అనే విధంగా వెస్ట్ బెంగాల్ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి మనకు. అంటే తులసిరెడ్డి గారు ఒక రకంగా చూపిస్తే మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ సర్వేలన్నీ కూడా ఈ పోల్ ఆఫ్ ద పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి, ఈ ఒరిజినల్ కాకపోవచ్చేమో అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది కదా. ఉంది, అది కూడా ఉంది. కానీ మనం అదొకటే కదా, 5 రాష్ట్రాలు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కదా. మనం వచ్చేసి ఒక వెస్ట్ బెంగాల్ అనుకుంటే కొంచెం మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు కేరళలో ప్రభుత్వం మారొచ్చు అంటున్నారు, తమిళనాడులో డిఎంకే ప్లస్ రావచ్చు అంటారు, అస్సాంలో బీజేపీ, దాని మీద ఎవరు కామెంట్ చేయడం లేదు. అస్సాం బీజేపీ వచ్చేసి అందరూ రావచ్చు అంటున్నారు. కాబట్టి మనము ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఒకటి కాదు కదా, ఒకటే అయితే కన్నా ఇది అనుకూలం అనుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో చేసిన సర్వేలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 6-7 సర్వేలు చేశాయి. కాబట్టి ఓవరాల్ గా నేను ఆ కోణంలో అనుకోలేదు, కానీ అక్కడ కొంత అస్పష్టత ఉండేది వాస్తవం. కొన్ని పాయింట్స్ ఏమో మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఏమో బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీకి అనుకూలమైన పాయింట్స్ ఏమంటే 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ గారు అక్కడ అధికారం ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా టీఎంసీ న్యాచురల్ గా వచ్చేసి అది ఒక ప్రజలు మార్పు కోరుకోవడం అనేది ఒక సహజం. 15 ఏళ్ళు ఇప్పటికే ఎక్కువ టైం. అది ఒకటి బీజేపీకి అనుకూలించే పాయింట్. రెండవది కొంత హిందూ పోలరైజేషన్ అది ఎక్కువగా అంటే కనుక అది వచ్చేసి బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది మమతా బెనర్జీకి అనుకూలమైన అంశాలు ఏమంటే ఆవిడకు మహిళల్లో, మైనారిటీల్లో, పేదల్లో ఇప్పటికీ ఆవిడ వచ్చేసి నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. రెండవది వచ్చేసి బెంగాల్ సెంటిమెంట్ ను ఆవిడ పతాక స్థాయికి తీసుకుపోయింది. కాబట్టి ఇక్కడ ఫైట్ బిట్వీన్ ఢిల్లీ అండ్ బెంగాల్ అనే యాంగిల్ తీసుకుపోయింది. కాబట్టి అది ఒకవేళ ఆవిడకు అడ్వాంటేజ్ రావచ్చు. కాబట్టి బీజేపీకి మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, ఈవిడకు మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పుగానే ఉంటుంది. మనము ఒక రకంగా నెక్ టు నెక్ ఉండే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అవును, అదే అది సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి ఈ పోల్ ఆఫ్ ద పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఇచ్చాయి, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అని అంటున్నారు. అలాగే మరో పరిస్థితి అసలు వాస్తవం చూస్తే దీదినే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఒక వర్గం ఏమో నెక్ టు నెక్ ఉంది అంటున్నారు సిచ్యువేషన్. మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్తారు? ముందుగా వైకే ఛానల్ వారికి, ఛానల్లో పాల్గొన్న డిబేట్లో పాల్గొన్నటువంటి తులసి ప్రధానంగా తులసి అన్న గారికి నమస్కారం. మీతోటి డిబేట్లో పాల్గొనే అవకాశం లభించింది. సత్యన మీకు కూడా నమస్కారం. ఈరోజు 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 5 రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా బీజేపీ అనేది ఒక సిస్టమ్ కొద్ది పోతున్నది. ఒక లక్ష్య నెరవేరణ కోసం పనిచేస్తున్నటువంటి వ్యవస్థగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి అన్నీ కూడా అక్కడికున్నటువంటి ప్రాంతీయ పార్టీల పైన జరుగుతున్నటువంటి పోరాటం ఎక్కువగా ఉంది. ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం ప్రజలపై పడుతుంది. ప్రజల్లో అపనమ్మకాలు ప్రాంతీయ పార్టీలపై పేరుకపోతున్నాయి. కారణాలు ఏంటి అంటే జాతీయ స్థాయి పార్టీలు, జాతీయ స్థాయి రాజకీయాల కేంద్రంలో ఉన్నటువంటివి ప్రభుత్వంతో పనిచేయాల్సిన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు సరైనటువంటి ఫలాలను అందించవలసిన బాధ్యతలో చాలా పార్టీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. తెలంగాణ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ వచ్చేటప్పటికి పోరాటం చేసేటప్పుడు ఉన్నటువంటి వాదాలు, నినాదాలు వచ్చిన తర్వాత కరువైపోయినటువంటి పరిస్థితుల వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అపనమ్మకమైనటువంటి భావం అనేది పేరుకపోయి కూర్చోవడం వల్ల ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ భారతదేశాన్ని పటిష్టంగా పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టే రాష్ట్రాలే మార్పు జరుగుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ దీది అంటే మామూలుగా ముచ్చటేం కాదు. వరుసగా ఆమె రాజకీయాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి పాత్రను పోషించుకుంటూ వస్తుంది మొదటి నుంచి కూడా. కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే
ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు, ఇక్కడ ఉన్నటువంటి జనానికి సరైనటువంటి విలువలు ఇవ్వక పక్క శత్రు దేశాలలోకి వెళ్ళి తీసుకొచ్చి ఓటర్లను తయారు చేసుకొని వాళ్ళ యొక్క సేనను తయారు చేసుకొని, అందుకే ఆ ధైర్యంతో నేను అంటుంది ఆమె, నేను అవసరమైతే ఎంతమందిని దించుతా అని. ఇంకా లోకల్లో పశ్చిమ బెంగాల్లో దించడం తక్కువ కానీ దించితే బంగ్లాదేశ్ నుంచి గిట్టే ఏమైనా దించుతుంది కావచ్చు. ఎందుకంటే రోహింగ్యాల యొక్క సంఖ్యని, ఎంతమందిని, ఎన్ని ఓట్లను ఎన్నికల కమిషనర్ తీసేసారో, సో ఇది తెల్లమైనటువంటి విషయం. అంటే ఎలక్షన్లో గెలవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని, అది పక్క పాకిస్తాన్ కానీ, పక్క దేశం కానీ, ఏ దేశం అన్నా కానీ, ఏవడన్నా కానీ కాక ఈ దేశానికి కోసం వాళ్ళు వస్తున్నారా అంటే కాదు, ఆ సీటు గెలవడం కోసం, ఆ ఎలక్షన్లలో విజయాలు సాధించడం కోసం శత్రువుతోటైనా విదేశీ శత్రువులతోటైనా కానీ స్నేహభావంగా ఉంటాం అనేటువంటి విధానాల వల్లనే ఇవాళ ఆ పార్టీల మీద ప్రజలకు అపనమ్మకం ఏర్పడిపోయి బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ లెక్కన చూస్తే కేరళ కూడా అదే పరిస్థితి. కేరళ కూడా కమ్యూనిస్టు వాళ్ళ యొక్క ఆగడాల ఇబ్బంది వల్ల, జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల కొంచెం అక్కడ కూడా ఎడ్యుకేటెడ్ జరిగింది. అప్పట్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల వల్ల ప్రజలు విసిగించిపోయారు. ఈ ప్రజలకు కావలసింది అభివృద్ధి, ఆలోచన, మంచి నాయకత్వం అందించేటువంటి నాయకులు కావాలని కోరుకుంటారు. ఏ పార్టీల నాయకులు అయినా పర్లేదు. ఇప్పుడు ఇదే పశ్చిమ బెంగాల్లో అంతకుముందు జ్యోతి బసులాలు వారి యొక్క ఆలోచన విధానాలు ఈ విప్లవాత్మకంగా ఉండవచ్చు కాక, కానీ ఈ విద్వేషపూరితంగా మాత్రం ఎక్కడ కనపడలే వాళ్ళని. అట్లాంటి నీతివంతమైనటువంటి నాయకుల వల్ల రాష్ట్రాలు కొంత మంచి ఆలోచనలు జరిగినాయి. అది వాళ్ళని తప్పుపట్టడం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకెళ్తుంది అని అంటే అన్ని రాష్ట్రాలలో కూడా, ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలలో కూడా పశ్చిమ బెంగాల్, అస్సాం ఎట్లాగూ బీజేపీ వస్తుంది, తమిళనాడులో కూడా కొంత మెరుగుగా వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి భావనతో పనిచేస్తున్నాం. ఒకప్పుడు తమిళనాడులో అసలు ఆ ఏలువేటలేనటువంటి పరిస్థితి ఉండే ఒకప్పుడు బీజేపీకి, కానీ వాళ్ళ తమిళనాడులో కూడా ముందుకు పుంజుకు రావడం జరిగింది. తమిళనాడులో, కేరళలో కూడా, కేరళ అయితే ఒకప్పుడైతే బీజేపీకి జీరోగా ఉన్నటువంటి పరిస్థితులలోకి వెళ్ళి వాళ్ళ కేరళలో కూడా కొంత భారతీయ జనతా పార్టీ వైపు జనాన్ని ఆకర్షించే పద్ధతిలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిలో 5 రాష్ట్రాలలో అట్లీస్ట్ 3-4 రాష్ట్రాల్లో తప్పకుండా గెలుస్తాము అనేటువంటి, 3 రాష్ట్రాల్లో అయితే తప్పకుండా గెలుస్తాము అనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. ఆ దిశలో మేము పనిచేసాం. మిగతా వాళ్ళందరినీ కూడా మమ్మల్ని కూడా ఇన్ఛార్జీలుగా రమ్మని చెప్పారు పశ్చిమ బెంగాల్కి. చాలామంది మా దగ్గరికి వెళ్ళి కొంతమంది పోయిర్రు. అంటే దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఈ దేశం యొక్క పటిష్టతను కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా చాలామంది కూడా ఏ రాష్ట్రాలకి వెళ్ళైనా వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో విజయ దుందిబి మోగించే లైన్లో మేము వెళ్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే అండి. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. మనం సాగర్ రెడ్డి గారు చెప్పింది విన్నాము. 3 రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయని ఘంటాపథంగా ఆయన చెప్తున్నారు. అలాగే ఈవెన్ కేరళ కానివ్వండి, లేకపోతే తమిళనాడులో కానివ్వండి, ఒకప్పటి పరిస్థితిని మెరుగుపరుచుకొని బీజేపీ ముందుకు దూసుకుపోతోందని ఆయన చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? మీరేమనుకుంటున్నారు? వారికి నమస్కారాలు. విశ్లేషించడంలో మా ముగ్గురులో కూడా తులసిరెడ్డి గారు సమర్థుడు. ఆయన చెప్పినటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో 3 రాష్ట్రాల్లో కూడా సెక్యులర్ ప్రభుత్వాలు వస్తాయి. సెక్యులర్ భావాలు ఉన్నటువంటి టీములే అధికారంలోకి వస్తాయి అనేది ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక పశ్చిమ బెంగాల్ టఫ్గా ఉంది. కేరళ అది ఎల్డీఎఫ్ వస్తుందా, యూడీఎఫ్ వస్తుందా అనేది అంటే బీజేపీ అయితే అక్కడ వచ్చే అవకాశం లేదు. అలాగే తమిళనాడులో కూడా బీజేపీ వచ్చే అవకాశం లేదు. బీజేపీ అస్సాంలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు దీర్ఘకాలికంగా అధికారంలో ఉన్న వాళ్ళ మీద
అసంతృప్తి రేకెత్తించడం అనేది సహజంగా ఉంటుంది. మార్పు చేయాలనేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ప్రతిసారి ఒకసారి అధికారంలోకి వచ్చేటటువంటి తమిళనాడులో రెండోసారి డిఎంకే అధికారంలోకి వచ్చేటటువంటి వాతావరణం బాగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేరళలో ఎల్డిఎఫ్ యుడిఎఫ్ అనేటటువంటిది ఇద్దరి మధ్యనే ఈ నెక్ టు నెక్ ఎన్నికలు ఉన్నాయి నడుస్తోంది. తప్ప నడుస్తుంది. అంతేగాని బీజేపీ దగ్గర లేదు. కాబట్టి మనం 3 రాష్ట్రాల్లో సెక్యులర్ గవర్నమెంట్స్ వస్తాయి. బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఒక్క అస్సాంలో మాత్రమే రూలింగ్ చేయగలుగుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా చెప్పాలనుకున్నప్పుడు ఎన్నికలకు సంబంధించి ఒక విశ్లేషణ మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అదేంటంటే పార్టీలు మిగిలినటువంటి వాటికి పార్టీలు, పార్టీ ఎజెండాలు, పార్టీకి ఉన్నటువంటి కేడరు పనిచేస్తూ ఉన్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బీజేపీ గెలుపు కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రధానమంత్రి పనిచేస్తూ ఉన్నారు, హోమ్ మినిస్టర్ పనిచేస్తూ ఉన్నారు. అధికారాన్ని అక్కడ మూలవించి పనిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీకి ఉన్నటువంటి బలం ఆర్థికంగా, అధికారికంగా బలం పెరిగినటువంటి పరిస్థితుల నుంచి నడుస్తున్నటువంటి ఎన్నికల గోదాలో ఎన్నికలు సక్రమంగా నడవడానికి, ప్రజాస్వామ్యంగా నడవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కానీ, అలాగే సమైక్య స్ఫూర్తి కానీ, మేము నెగ్గితేనే ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు ఉంటాయి, ఏదైతే బీజేపీ ఉన్నది ఆ బీజేపీ రాష్ట్రంలో ఉంటేనే మీకు ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం, సెక్యులర్ స్ఫూర్తికి అందులోని ప్రధాని చెప్పడం లేదా హోమ్ మినిస్టర్ చెప్పడం అనేటటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి, భారతదేశ రాజ్యాంగానికి, మన ఎన్నికల విధానానికి మరి గొడ్డలు పెట్టి లాంటిది. అయినటువంటిప్పటికీ కూడా ఎన్నికల్ని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్ని గౌరవించాలి, ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి. అందులో ఉన్నటువంటి లోపాల జోలికి నేను పోవట్లేదు. ఆ గౌరవించేటటువంటి నేపథ్యంలో ఫలితాలు వచ్చిన దగ్గర ఒక రకంగా, ఫలితాలు రాని చోట మరొక రకంగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా కూడా అది సరైనది కాదు. మనం స్వీకరిస్తే అన్ని రాష్ట్రాల్లో వచ్చేటటువంటి విజయాలని, అపజయాలని స్వీకరించాలి. లేదా మనం ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఎన్నికల్లో ఉన్నటువంటి లోపాలు పూర్తిగా ఉన్నాయి అనేటటువంటిది చెప్పాలి. ఈ రెండాటి మధ్యన విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 3 రాష్ట్రాల్లో సెక్యులర్ గవర్నమెంట్లు వస్తాయి. అస్సాంలో ఖచ్చితంగా బీజేపీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ టఫ్ ఫైట్ జరుగుతుంది. ఓకే సత్యనారాయణ గారు. అలాగే రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు కూడా మనతో జాయిన్ అయ్యారు డిబేట్లో. అయ్యప్ప గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పటి వరకు మీరు చెప్పండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వైకే ఛానల్ వీక్షకులకు కూడా నమస్కారం అండి. అయ్యప్ప గారు చెప్పండి, మీరు తులసిరెడ్డి గారు చెప్పింది విన్నారు, అలాగే సాగర్ రెడ్డి గారు చెప్పింది విన్నారు, సత్యనారాయణ గారు చెప్పింది విన్నారు. అంటే మీరేమనుకుంటున్నారో ఒక ఆసక్తికరమైన పాయింట్ని సత్యనారాయణ గారు రైజ్ చేశారు. ఏంటంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీనే స్టేట్లో కూడా అధికారంలో ఉంటే ఇది ఎక్కువగా ఉంటుంది అని స్వయాన ఒక పిఎం కానివ్వండి, అమిత్ షా గారు కానీ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు. మీరు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితిపై మీ కామెంట్ ఏంటి? ఈ ఎన్నికలు కాదండి, ఎన్నికలలో ప్రతి ఒక్కరికి కూడా అండి, ఓటర్కి కానీ నాయకులు కానీ ఎన్నికలలో అండి. ఎందుకంటే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఎన్నికలు ఏమన్నా ఉన్నాయంటే అది పశ్చిమ బెంగాల్ అండి. దేశం ఈ రోజున తమిళనాడులో జరుగుతున్నాయి, అస్సాంలో జరుగుతుంది, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఎవరు కూడా వాటి వైపు చూడట్లేదు. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నికలు రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ఆసక్తిగా నెలకొన్నదండి. ఎందుకు అంటే భారతదేశంలో ఇటీవల కాలంలో మతాల మధ్య మారణ హోమాలు, అలాగే విదేశీయులు బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి చొచ్చుకుని పోయి భారతదేశం యొక్క మార్కెట్లోకి ఈ వస్తువులు, చైనా వస్తువుల్ని బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. ఈ అన్నిటికీ కూడా ఆశ్రయం కల్పిస్తుంది దీది అని చెప్పి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారిని ఒక కార్నర్ చేయడం,
దేశం అంతా కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి హిందువులపై జరుగుతున్నటువంటి అల్లర్లు, అలాగే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా అడుగులు వేయాలి. ఈ ఎన్నికల్లో గెలిచి ఖచ్చితంగా మొన్న కూడా చూసామండి, మన పార్లమెంట్ లో కూడా మహిళా బిల్లు వీగిపోయినటువంటి సందర్భం. అసలు బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా ఇది చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి విషయం కింద బీజేపీకి పరిగణించిందండి. ఇంకొకటి ఏంటంటే తులసిరెడ్డి గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు ఏ పార్టీ అయినా ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీల మీద వ్యతిరేకత ఉండటం అనేది కామన్. మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ అనేది ఆవిడ చెక్కు చెదరకుండా ఉంది, హిందూ ఓటు బ్యాంకింగ్ అనేది బీజేపీకి చెక్కు చెదరకుండా ఉందండి. ఖచ్చితంగా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఎన్నికలుగా మనం పరిగణించవచ్చు. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రచారం చేస్తే వాళ్ళ వైపు కొంత మగ్గు ఉంటుందండి, వ్యవస్థలు అన్ని కూడా అటువైపు ఉంటాయి కాబట్టి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్నికలు ఇంకో మాట అన్నారు, బీజేపీకి ఒక పెద్ద సవాల్గా మిగిలిపోయింది. ఎందుకంటే చాలాసార్లు పశ్చిమ బెంగాల్లో తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నం చేసి భంగపడ్డ బీజేపీకి ఈసారి ఖచ్చితంగా మోడీ గారు అమిత్ షా గారు వెళ్ళి ప్రచారం నిర్వహించినటువంటి సందర్భాలు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి చెందుతుంది అనేది కొంతవరకు వాస్తవమైన, గతంలో 2 పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా డెవలప్ అవ్వలేనటువంటి సందర్భాలు కూడా మనకి కనిపించినాయండి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకప్పుడు బయట రాష్ట్రాల కంటే కూడా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఇవి ఏ చూసినా కానీ దేశం అధికారంలో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి అన్ని కేటాయించడంలో కూడా విఫలమైందండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు నష్టం. అంటే దేశం రాష్ట్రంలో ఒకే అధికారం ఉంటుందని కాదండి, అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి బట్టి, అక్కడ ఉండేటువంటి ప్రధానికం బట్టి, అక్కడ ఉండేటువంటి వ్యవస్థలు బట్టి, వాళ్ళు గట్టిగా అడగటం బట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఖచ్చితంగా కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అలయన్స్ ఉందో వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినటువంటి ప్రతి బిల్లుకి అది ప్రభుత్వం పడిపోవటానికి కానీ ఉండటానికి కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళు అడగొచ్చు అండి, వాళ్ళు ఖచ్చితంగా అడగవచ్చు ఏంటి మాకు ప్రత్యేక హోదా కల్పించాం, కానీ అడగట్లేదండి. అది నేను చెప్తున్నాను, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రానికి జరిగిపోతుంది అనేది కొంతవరకు ఉందండి, కానీ అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉండేటువంటి వ్యవస్థల వల్లే అది మెరుగుపడతాయి. కొంచెం అయితే ఇక్కడ అయితే ఓ పార్షియాలిటీ అయితే ఉన్నదండి. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని ఎప్పుడు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు డెవలప్మెంట్ వేరుగా ఉంటుంది, దక్షిణాదిలో ఉండేటువంటి రాష్ట్రాల యొక్క డెవలప్మెంట్ వేరుగా ఉంటుంది. ఇది స్వతంత్ర కాలం నుంచి కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం. కానీ పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి రోహింగ్యాల యొక్క అక్రమ చొరబాట్లు ఈ ప్రభావం ఖచ్చితంగా దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందూ ఓటర్ మీద ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక హిందూ మహిళని వేధించటం, ఆమెని కొంతమంది హిందువుల్ని నడి రోడ్డు మీద పశ్చిమ బెంగాల్లోనే ఏదో మన బయట పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లో బతికినట్టు వాళ్ళని మారణాయుధాలతోటి వాళ్ళని చంపటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున దుమారం రేగటం, ఇవన్నీ కూడా హిందువుల్లో ఐక్యత అనేది రావటం, ఇవన్నీ జరిగాయండి. ఎంత పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు చూసినా భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పోస్టులు మమతా బెనర్జీ గారు పెట్టడం కూడా జరిగిందండి. విదేశీయులు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వస్తే నష్టం ఏంటి, నేను వాళ్ళకి బంగ్లాదేశీయులకి నేను మా రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తాను, బంగ్లాదేశీయుల్ని ఎంతమందినైనా నేను చేర్చుకుంటాను, ఇటువంటి కొన్ని స్టేట్మెంట్లు ఆవిడ ఇవ్వటం జరిగింది. ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కనిపిస్తుందండి. మీరు మాట్లాడుతున్నట్టు విదేశాల నుంచి ఈ దేశంలోకి చొరబాట్లు వస్తే నివారించవలసింది రాష్ట్రమా కేంద్రమా? కేంద్రం నివారించడంలో వైఫల్యం చెందితేనే ఏ రాష్ట్రంలోకైనా విదేశీయులు రావడానికి ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వం అదే చెప్తున్నాను సార్, మన దేశానికి అతిపెద్ద సరిహద్దు రేఖ పొడవున్న 4096 కిలోమీటర్లు అతిపెద్ద సరిహద్దు రేఖ కలిగినటువంటి బంగ్లాదేశ్ తోటి అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయంటే కేంద్రం ఒకటే కాదండి, కేంద్రం రాష్ట్ర ఉమ్మడి జాబితాలో కూడా ఆ అంశం ఉంది. భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఉమ్మడి అంశం అక్కడ ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలే మెయిన్ ఇంపార్టెంట్ అండి. కేంద్రం అనేది ఎంతవరకు, కేంద్ర నిఘా వర్గాలు ఎంతవరకు చూస్తాయండి? కేంద్ర నిఘా వర్గాలు కాదండి, ప్రభుత్వం 3 అంతుల మెజారిటీ ఎక్స్క్లూజివ్ మెజారిటీ పార్లమెంట్ లో ఉన్నటువంటి దాంట్లో
రాష్ట్రం కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా విదేశీయుల్ని ప్రోత్సహిస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది, కట్టడి చేయవలసింది కేంద్ర ప్రభుత్వం కదా. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే అక్కడ అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేటటువంటి అధికారం కూడా ఉంది కదా రాష్ట్రపతికి. ఎందుకు చేయలేదు ఆ పని చేయకుండా వాటర్లు లిస్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఏరువేత ఎందుకు వచ్చింది? అసలు విదేశీయుడు ఇక్కడ వాటర్గా ఎందుకు నమోదయ్యాడు? నమోదవుతే ఎందుకు అంగీకరిస్తుంది అనేటటువంటిది మీరు బాధ్యతని విస్మరించి ఒక పాకిస్తాన్ కి, ఒక బంగ్లాదేశ్ కి ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఒక దేశ సమైక్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా ఆలోచించాలి సార్. ఇక్కడ ఒక కేంద్రమే కాదు, ప్రతి పౌరుడిది బాధ్యత. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నేను అదే అంటున్నాను. అటువంటి పౌరుడు ఒక బాధ్యత ఒక ముఖ్యమంత్రి తీసుకోకపోతే ఆ ముఖ్యమంత్రిని కొనసాగించేటటువంటి చర్య చేయవలసినటువంటి అవసరం ఏంటి? దేశానికి వ్యతిరేకంగా నిలబడిన ముఖ్యమంత్రిని మనం కొనసాగిస్తామా? ఆ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అధికారం ఉంది, రాష్ట్రపతి బంగ్లాదేశ్ కి 1971 ఏర్పడిన బంగ్లాదేశ్ కి మనకి కొన్ని సరిహద్దు వివాదాలు ఉంటే దాన్ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని, నేను న్యూట్రల్ గానే మాట్లాడుతున్నాను, ప్రభుత్వాల గురించి కాదు. 4990 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి, సుమారుగా 4090 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి అతిపెద్ద సరిహద్దు లేకుండా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించి అక్కడ ఒక కంచి వేయటం కూడా జరిగిందండి. అక్కడ ఉండేటువంటి నివారణ చర్య చేసింది కదా. అయ్యప్ప గారు అలాగే సత్యనారాయణ గారు, మనం ఒకసారి ఆల్రెడీ కౌంటింగ్ మొదలైంది. ఏంటంటే బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఆల్రెడీ బీజేపీ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నట్టు కనపడుతోంది. అలాగే అసోం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నట్టుగా కూడా కనపడుతోంది మనకి. అలాగే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల వేళ మోదీ ఆసక్తికరమైన ట్వీట్ కూడా చేశారు. నైపుణ్యం, కృషి, కరుణ అనేవి జీవితాల్లో అద్భుతమైన శక్తులు. వాటి ద్వారా మనం ప్రతి సవాల్ను అధిగమించడమే కాకుండా మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయని స్వయాన మన ప్రధాని ట్వీట్ చేశారు. ఇక తిరుచి ఈస్ట్లో కొద్దిగా విజయ్ వెనుకంజ వేసినట్టుగా మనకు కనబడుతోంది. ఇక తమిళనాడు పెరంబూర్లో ఆధిక్యంలో టీవీకే చీఫ్ విజయ్ ఉన్నారు. అయితే తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే మొదటి నుంచే ముందంజలో ఉంది. కేరళలో అయితే మనం అనుకున్నట్టుగానే ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్య నెక్ టు నెక్ పోటీ కొనసాగుతోంది. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. మనము ఒకసారి సాగర్ రెడ్డి గారు, ఇక్కడ డిఎంకే రెండోసారి అధికారంలోకి రావడం అనేది సత్యం. ఎందుకంటే మేము ఎక్కువ తమిళనాడులో ఉన్నటువంటి పరిచయం గారు మాట్లాడుతూ అయ్యప్ప గారు నమస్కారం. నమస్కారం సార్. సత్యనారాయణ గారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అని. కేంద్ర ప్రభుత్వం విఫలమైంది సాగర్ గారు నేను విఫలమైంది అనలేదు. బాధ్యత తనకుంది, తను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది విదేశీయుల చొరబాటునే అన్నాను, విఫలమైందని అనలేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేనేమంటున్నా, కేంద్రంలో బీజేపీ ఉన్నది కదా, ఏం చేసింది అని అంటే బీజేపీ చేసే పని కేంద్ర ప్రభుత్వం. నేను బీజేపీని తప్పు పట్టట్లేదు, పార్టీని కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నారన్నా. కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే పని కేంద్ర ప్రభుత్వం చేసింది, చేస్తుంది కూడా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంత దమ్ము లేని ప్రభుత్వం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఏది కొట్టి వచ్చినటువంటి వ్యవస్థ ప్రభుత్వం అనే నా అభిప్రాయం అండి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో విదేశీయులను దాయడంలో, విదేశీయులకు మన సహకారం అందించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇలా మూల్యం చెల్లించుకుంటుంది. ఆశ్రయం కల్పించడం సార్, ఆశ్రయం కల్పించి పశ్చిమ బెంగాల్ చొరబాటుదారులు కాదు, చొరబాటుదారులను కాపాడినటువంటి పాపపు ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రభుత్వం. సో 500 మంది ఇక్కడ మీ మాటకి చిన్న మాట అండి. కాపాడటమే కాదు సార్, అక్కడ కాపాడటమే కాదు, వాళ్ళకి ఆధార్ సృష్టించారు, వాళ్ళకి ప్యాన్ నెంబర్ సృష్టించారు,
వాళ్ళకి Yes. అన్ని రకాల ఐడెంటిటీ ఓటర్ కార్డులు కూడా సృష్టించింది ఆ ఇచ్చారు. రాష్ట్ర ఓటర్ కూడా ప్రభుత్వమే. ఇచ్చారు వాళ్ళకి. నేను అడుగుతున్నది అదే, వాటర్ దాకా వచ్చేదాకా, వాటర్ దాకా విదేశీ చొరబాటుదారుడు వాటర్ దాకా వచ్చేదాకా ఏ ప్రభుత్వం దాన్ని కాపాడుతున్నటువంటి అప్పటికి సార్ వాటర్లు ఉపేక్షించవలసినటువంటి అనేది అవసరం కాదు సార్, ఉందా? ఇక్కడ కేంద్ర ఎన్నికల అవసరం ఉందా? సంఘం ఎందుకు చేయవలసిన డ్యూటీ ప్రభుత్వానికి సంబంధం లేదు సార్. అది ఎందుకు కేంద్ర యొక్క ఎన్నికల బంగ్లాదేశీయుల్ని సంఘం. వెనక్కి పంపించడానికి చర్య తీసుకోలేదు? ఇప్పుడు చర్యలు కేంద్రం తీసుకోకపోవడం యొక్క ఎన్నికల సమస్య ఏం సంఘం కాదు. చేస్తుంది సార్ అది. రాజ్యాంగబద్ధంగా తీసేసే అధికారం లేకపోలేదు. అది దాని యొక్క పర్సంటేజ్ పెరిగినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అల్లకొల్లాలు జరుగుతున్నప్పుడు, ప్రజా జీవనానికి వ్యతిరేకంగా వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నప్పుడు తప్పకుండా తీసేసేదే ఉండే, అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఆ బేసిక్ లో కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వచ్చేసరికి మమతా బెనర్జీ, మేము మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదండి. మమతా బెనర్జీకి అనుకూలంగా చెప్పట్లేదు. మమతా బెనర్జీ కమ్యూనిస్టులుగా మేము మమతా బెనర్జీ విధానాలను సపోర్ట్ చేయట్లేదు, మమతా బెనర్జీకి అనుకూలంగా చెప్పట్లేదు. కానీ కేంద్రం చేయవలసిన చర్య సకాలంలో చేయలేదు. ఎలక్షన్ నేపథ్యం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు అలా చేసింది? ఎందుకు కేంద్రం తన బాధ్యతని నిర్వర్తించడంలో, రెస్పాండ్ అవ్వడంలో లేట్ చేసింది. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడంలో లేట్ చేసినట్టయితే ఈ పాటికి బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా వచ్చి పశ్చిమ బెంగాల్ ద్వారా భారతదేశానికి ఏదో రకమైన కీడు కలిగించే వాళ్ళే. కానీ దేశ విపత్కరాల పరిస్థితులలో పశ్చిమ బెంగాల్లో జరిగిన, అంటే మన బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాల వల్ల వాళ్ళను రాకుండా అటు బార్డర్ లైన్ లో ఒక రకమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మీద అందుంటది. అది కేంద్ర ప్రభుత్వం అనేది మర్చిపోవద్దు సత్యన్న. రెండవది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తప్పించిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే కాదు, ఇంతకుముందు అయ్యప్ప గారు అన్నట్టు ఆశ్రయం ఇచ్చే కాదు, ఆధార్ కార్డులు ఇచ్చి ఈ యొక్క దేశ సంపదను కూడా వాళ్ళకు భోజన వ్యవస్థను కల్పించి, వాళ్ళకు ఉండడానికి నివాసాలు కల్పించి, అంటే కాపాడుతున్నటువంటి పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, ఈ ప్రాంతీయ పార్టీల యొక్క అనాలోచిత విధానాల వల్లనే, పనికి మాలిన ఆలోచన విధానాల వల్లనే ఈ విదేశీ సంస్కృతి ఇక్కడ పెరిగిపోయింది. ఇప్పుడు విదేశీ వాళ్ళు కూడా సత్యన ఒక మాట అయినోడే, విదేశీ వాళ్ళు కూడా ఈ దేశానికి రావడం గల కారణం ఏంది? 1000 సంవత్సరాలు మనం బారిస అనుభవించినాం. 786 సంవత్సరాలు ఈ దేశాన్ని మహమ్మదీయులు పరిపాలించారు. కానీ వాళ్ళ లక్ష్యాన్ని వదులుకుంటలేరు ఇప్పటి వరకు కూడా. మళ్ళీ ఈ దేశాన్ని తిరిగి దీన్ని మళ్ళీ అనుభవించాల్సిందే అనేటువంటి లక్ష్య సాధన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ దిశగా సత్యనా, నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు వినండి. 786 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి హస్తగతం చేసి సర్వనాశనం చేసినటువంటి మహమ్మదీయుల యొక్క లక్ష్య సాధన ఇంకా కొనసాగుతుంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇంకా రోహింగ్యాలు చొచ్చుక రావడము, ఈ యొక్క అల్లకల్లోలు సృష్టించడం అనేది వాళ్ళ యొక్క లక్ష్య సాధనలో భాగం. రెండవది, వాళ్ళ పాపులేషన్ పెంచుకోవాలి అనేటువంటిది రెండవ లక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని తగ్గించాలనేది మూడవ అంశం. ఇట్లా రకరకాల కుట్రలతోటి ఆ యొక్క 786 సంవత్సరాలు మన దేశాన్ని అనుభవించిన దిక్కుమాల దరిద్రులు ఇంకా వాళ్ళకి ఆశ సావలేదు, యావ సావలేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళ యొక్క లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక లక్ష్యం. రెండవది, బ్రిటిష్ వాళ్ళు కూడా 209 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. అంటే సాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది, మనం చూస్తున్నాం. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నెక్ టు నెక్ టీఎంసీ మధ్య అలాగే బీజేపీ మధ్య నెక్ టు నెక్ హోరాహోరీ పోస్టల్ బ్యాలెట్లో కనపడింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్లో ఉండి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చూపెడుతోంది. ప్రస్తుతానికి ఉన్న కౌంటింగ్ అప్డేట్స్ అండి ఇవి. కొనసాగించండి మీ డిబేట్ని. తిరుచిలో విజయ్ కూడా వెనకబడిపోతున్నాడు. ఒక ప్లేస్లో, మరో ప్లేస్లో ఆయన ముందంజలోనే ఉన్నారు. అదే తిరుచిలో ఒక ప్లేస్లో వెనకబడిపోయాడు. సాగర్ గారు పశ్చిమ బెంగాల్లో ఒక ఆలోచన, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలోచన కాదు. ఓవరాల్ గా బీజేపీ ప్రాంతీయ పార్టీల్ని బలోపేతం చేసి పార్టీ కాదు, కేంద్ర పార్టీ బలమైనటువంటి కేంద్రంగా ఉండాలి.
రాష్ట్రాలు చిన్నగా ఉన్నా కూడా రాష్ట్రాలు ఉండాలనేటటువంటి ఎజెండా మా పక్కనే ఉన్నటువంటి కాకినాడలో బీజేపీ తీర్మానం చేసినటువంటి విధానం మాకు తెలిసినటువంటి విషయం చెప్తున్నాను. అటువంటప్పుడు ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశానికి ప్రయోజనం కన్నా నష్టమే ఉందనేటటువంటి భావన ఉన్నప్పుడు ఎందుకు కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీని ఆలింగనం చేసుకుని ప్రాంతీయ పార్టీతో ఉంటున్నారు? కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉండటం వల్లే ఈ దేశానికి అరిష్టం ప్రాంతీయ పార్టీ విధానాల వల్లే అని ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఈ రెండాటిలో ద్వంద్వ ధోరణి కనపడతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడాను కానీ నేను బీజేపీ పార్టీని మాట్లాడలేదు. బీజేపీ పార్టీ విధానాలు నా మాటనండి సార్. బీజేపీ పార్టీ విధానాలు కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు భిన్న ధృవాలైనా కానీ పార్టీ నడిపేటటువంటి క్రమశిక్షణలో కానీ వాళ్ళు తీసుకెళ్లేటటువంటి విధానాల్లో కానీ రెండు పార్టీలు ఒకే విధమైనటువంటి విధానాలు ఉన్నాయి. సిద్ధాంతాలు వేరు, భిన్నమైన అభిప్రాయాలు వేరు అయినటువంటి అప్పటికీ అంచేతను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీని నేను ఇక్కడ కోచింగ్ చేయట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మనం వివిధ రాష్ట్రాల సమైక్యగా మన భారతదేశం ఉందో, ఇండియన్ యూనియన్ గవర్నమెంట్గా ఉందో, దానికి భిన్నంగా కేంద్రంలో పరిపాలన చేస్తున్న వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు అదే అధ్యక్షుడు మాట్లాడాడు, బీజేపీ అధ్యక్షుడు మాట్లాడాడు అనుకోండి అభ్యంతరం లేదు. వేరే పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాడు అనుకోండి అభ్యంతరం లేదు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు మీరు ఈ పార్టీని నెగ్గిస్తేనే ఈ రాష్ట్రానికి గతి లేకపోతే లేదు అనేటటువంటి వైపు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా అనేటటువంటిదే నేను ఇందాక చెప్పింది. మీరు దాన్ని రెస్పాండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి కలుపుకొని పోతే ఏ పార్టీనైనా అది ఎవరైనా కానీ కలుపుకొని పోతారు. కానీ దీది యొక్క పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా సపరేట్. నా ఇష్టం, నేను ఎవరికి సంబంధం లేదు, పోనీ నీ ఇష్టమైనా కానీ ప్రజల కన్నా ఉపయోగపడేటువంటి పనులు నువ్వు చేస్తానంటే ఎందుకు ఆ మాట అన్నారంటే సార్ విజయసాగర్ గారు, ఒక నిమిషం విజయసాగర్ గారు, పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలను ఒక్కటిని కూడా ఎందుకు అన్నారంటే విజయసాగర్ గారు, మమతా బెనర్జీ విధానాలని మేము బలపరచమండి. మమతా బెనర్జీ పోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కరెక్ట్ అని నేను అనట్లేదు. కానీ ఒక విదేశీయుడు ఓటర్ గా వచ్చి ఓటర్ నమోదయ్యి ఎలక్షన్ కమిషన్ కలెక్ట్ చేసుకుంటేనే గానీ ఆయన విదేశీయుడిగా మనం ఎలిమినేట్ చేయలేకపోయాం. ఇది వాస్తవం. విదేశీయులను హక్కున చేర్చుకొని కాపాడేది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతీయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం చేయగలిగితే కేంద్రం ఎందుకు ఉంటుందండి? కేంద్రం దానికి కర్తవ్యం ఉంది కదా, దాని చేతిలో సార్. ఈ దేశంలో 7 రాష్ట్రాలతో మాత్రమే విదేశాలతోటి సంబంధాలు ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి రాష్ట్రాలండి. అన్ని రాష్ట్రాలకి ఆ సంబంధాలు ఉండవు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, ఒక హోంశాఖ మంత్రి వచ్చి బెంగాల్లో మేము గెలిస్తేనే గతి అన్నారు. ఆ మాటకి నేను ఆన్సర్ చెప్తానండి. ఎందుకంటే విచక్షణారహితంగా ఒక మహిళని చూడకుండా పట్టపగటాల బట్టలన్నీ ఓడదీసి నడి బజార్లో కాల్చేస్తే అడిగే దిక్కు కూడా పశ్చిమ బెంగాల్లో లేదు. అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి వివక్షత, అక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, అక్కడ ఉన్నటువంటి మారణకాండ ఇవన్నీ చూసినటువంటి ఈ దేశ హోంమంత్రి గారు వెళ్ళి మీరే కనుక మళ్ళీ ఆవిడనే పశ్చిమ బెంగాల్లో గెలిపిస్తే ఖచ్చితంగా అదే పరిస్థితి గుజరాత్ లోనే జరిగింది. అదే పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల్లోనే జరిగింది. అక్కడ బట్టలిప్పు ఊరేగించినటువంటి పరిస్థితి జరిగింది మహిళల్ని. కామ్రేడ్, మీరు ఆలోచన చేసేది ఒక్క చోటగా జరుగుతుందని కాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు ఎక్కడైనా ఒక రకంగానే ఉండాలి. ఏదైనా సరే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఏ పార్టీ చేసినా మనం దాన్ని ఖండించాలండి. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలు గుజరాత్ లో అదే జరిగింది. తులసిరెడ్డి గారు నిండు గర్భిణి అయినటువంటి మహిళ ఇంకో బిడ్డను చంపేసారు, నేల నెట్టి కొట్టి. వాళ్ళకి శిక్షలు పడితే జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడు? ఆగస్టు 15కి. ఏమి
అంచేత నేను ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాను. మీరు ఏరే సబ్జెక్ట్ తీసుకొస్తే ఏరే సబ్జెక్ట్ కౌంటర్ చేయవలసి వస్తుంది. కాదు సార్, ఎలక్షన్ వరకు మాట్లాడదాం, 4 రాష్ట్రాల ఎలక్షన్ వరకు మాట్లాడదాం. ఎలక్షన్లు అనేది ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పార్టీల అవసరాల కోసం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాము అంటే వేరే సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా పరిపాలనా విధానం కోసం ఎందుకు మాట్లాడుతున్నాం లేదు, మాట్లాడవలసి వస్తే ఆయా అంశాలు కూడా తీసుకోవాలి, వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఘటనలు కూడా తీసుకోవాలి అంటున్నాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడగట్లే, మీరు మాట్లాడితే అవి కూడా వస్తాయి అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ప్రభావం అండి, మిగతా రాష్ట్రాల గురించి ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడట్లేదు, కేరళ గురించి మాట్లాడుకుంటలేదు, అవన్నీ కూడా ఎవరు కూడా దేన్ని వ్యతిరేకించట్లేదు. అలాగే పక్కన ఉన్నటువంటి వ్యతిరేకిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన దానికి సిగ్గుపడవలసిన అంశం లేదా? మీరు అది హ్యాపీనా? ఒకసారి తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. మీరు ఇప్పటి వరకు సత్యనారాయణ గారు మాట్లాడింది, సాగర్ రెడ్డి గారు మాట్లాడింది, అలాగే అయ్యప్ప గారు మాట్లాడింది వింటూ ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టి వెస్ట్ బెంగాల్ వైపే. ఇది ఇక్కడ ఎన్నిక ఎలా జరుగుతోందంటే సెంట్రల్ వర్సెస్ రాష్ట్రం. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటారు? ఎందుకు అందరి దృష్టి ఈరోజు వెస్ట్ బెంగాల్ పై ఉందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 5 రాష్ట్రాల్లో అది పెద్ద రాష్ట్రం కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఉంటుంది. ఈవెన్ తమిళనాడు మీద కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, అది కూడా పెద్ద రాష్ట్రం కాబట్టి మెయిన్ కారణం వచ్చేసి పెద్ద రాష్ట్రం. న్యాచురల్ గా వచ్చేసి 15 ఏళ్ళుగా అధికారంలో ఉంది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఆవిడ కేంద్రాన్ని ఎదిరించే వాళ్ళల్లో అక్కడ మమతా బెనర్జీ, ఇక్కడ స్టాలిన్ ఉన్నారు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి పెద్ద రాష్ట్రాలుగా ఫోకస్ ఉంటుంది. ఇక్కడ ఒకటేమో ఇంకా మనకు పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఒక క్లారిటీకి రాలేము. బీజేపీ గన గెలిస్తే దానికి కారణాలు 1 ప్రభుత్వ వ్యతిరేకత, 2 15 సంవత్సరాల నుండి ఉండడము, 3వది మార్పు కోరుకోవడం, ప్రజల జనరల్ గా మార్పు కోరుకుంటుంటారు, 4వది కొంతవరకు హిందూ పోలరైజేషన్, 5వ పాయింట్ ఎంఐఎం ఏమన్నా అక్కడ ఎంతవరకు ఓటు చీల్చింది, దాదాపు 180 120 నియోజకవర్గాలు కంటెస్ట్ చేస్తుంది. అవి గన ఓటు చీల్చి ఉంటే అవి మమతా బెనర్జీకి నష్టం జరుగుతుంది, బీజేపీకి లాభం కలుగుతుంది. ఇది బీజేపీ గన అధికారానికి వచ్చే ప్రధాన కారణాలు. లేదు మమతానే మళ్ళా వచ్చే అవకాశం ఉంటే గన ప్రధానంగా మైనారిటీలు, మహిళలు, పేదలు ఆవిడకి అనుకూలంగా ఉన్నారు. బెంగాల్ వచ్చేసి సెంటిమెంట్ను బాగా ప్రొజెక్ట్ చేసింది. తర్వాత ఆవిడ ముఖ్యమంత్రిగా ఆవిడ వచ్చేసి ఆవిడకు సరైన స్థాయి లోకల్ వెస్ట్ బెంగాల్ నాయకత్వం లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా వచ్చేసి ఇప్పటికీ ఆవిడ మిగతా వాళ్ళకంటే స్థానిక బీజేపీ నాయకుల కంటే పై ప్లేస్లో ఉంది. 4వది మా మాటి మానుష్ అనే నినాదం, తల్లి నేల ప్రజలు అనే నినాదం వచ్చేసి ఆవిడ కంటిన్యూ చేస్తూ ఉంది. మహిళా పథకాల్లో లక్ష్మీ బండారు పథకము, ఈ యొక్క కన్యాశ్రీ ప్రకల్ప పథకము బాగా మహిళల్లో ఆవిడకు అనుకూలత ఉంది కాబట్టి ఆవిడ వస్తే ఇవి పాజిటివ్ పాయింట్స్ అవుతాయి. బీజేపీ అనుకూలంగా వస్తే మెయిన్ గా మార్పు కోరుకోవడము, హిందూ సెంటిమెంట్. ఇంకా మిగతా ఇంకా ఇది మనకు ఫలితాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్, తమిళనాడు కూడా ఈక్వల్ గా దానికి ఇంపార్టెన్స్ ఉంది. మన వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు కూడా చాలా ఉత్సుకత దేశ ప్రజలందరూ దానికోసం కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆడ ఇంతవరకు ముఖాముఖి డిఎంకే ఏడిఎంకే విధంగా సాగేది. ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ వచ్చింది కాబట్టి టీవీకే విజన్ ఎట్లుంటుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో దీని గురించి మరీ ఎక్కువ చర్చ ఉంది వెస్ట్ బెంగాల్ కంటే కూడా. ఎందుకంటే తమిళనాడుకు బార్డర్ కాబట్టి తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద ఇక్కడ ఎక్కువ చర్చించుకుంటున్నారు వెస్ట్ బెంగాల్ కంటే కూడా సామాన్య ప్రజానీకం. కాబట్టి కేరళ వచ్చేసి న్యాచురల్ గా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అని సాగుతా ఉంది కాబట్టి ఆ టైప్ లో సాగుతా ఉంది. కానీ ఒక 4 రాష్ట్రాల్లో స్పష్టత కనిపిస్తా ఉంది. ఒక వెస్ట్ బెంగాల్ మాత్రము ఇప్పటికీ అస్పష్టతగానే ఉంది. మిగతా 4 రాష్ట్రాల్లో కేరళ స్పష్టత యూడీఎఫ్ రావచ్చు అని, తమిళనాడు వచ్చేసి డిఎంకే ప్లస్ రావచ్చు, పుదుచ్చేరి ఏడీఎంకే ప్లస్ రావచ్చు, అస్సాం వచ్చేసి టోటల్ గా బీజేపీ ప్లస్ రావచ్చు అనేది ఒక స్పష్టత కనిపిస్తా ఉంది. ఒక వెస్ట్ బెంగాల్ మాత్రమే స్టిల్ అస్పష్టత ఉంది నా అభిప్రాయం. ఒక గంట పోతే గానీ తెలియదు. ఇంకా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ కాబట్టి మనం కన్క్లూజన్ రాలేము. కొంచెం మిగతా ఈవీఎంస్ వస్తే గన కొంత మనకు ఒక గంట పోతే గన ఒక దగ్గర క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
తులసిరెడ్డి గారు, ఒకవేళ మళ్ళీ 4వసారి తృణమూల్ కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పీఎం అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఆ గెలుపు బీజేపీకి ఏ విధంగా చెక్ పెట్టబోతోందని అనుకుంటున్నారు మీరు? ఎలా పెడుతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆల్రెడీ ఇద్దరు లీడర్స్ పీఎం మమతా బెనర్జీ అన్నట్టుగా మాట్లాడడం మనం చూసాం ఎలక్షన్ క్యాంపెయిన్లో. అట్లా ఏం కాదు, మనం వచ్చేసి ఏదైనా ప్రాంతీయ పార్టీ నాయకురాలే కదా, ఆ మేరకు అనుకుంటే స్టాలిన్ కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అఖిలేష్ యాదవ్ పెద్ద రాష్ట్రం నుండి ఉన్నాడు, తర్వాత చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ ఉన్నాడు. ఆ ప్రకారం అయితే ఏమి ఆవిడ పెద్ద రాష్ట్రం తీసుకుంటే అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, 80 ఎంపీ సీట్లు ఉండేది, ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఆ విధంగా అనుకుంటే ఈవిడకు మాక్సిమం 42 వచ్చినా గానీ ఉత్తరప్రదేశ్ లో కాదు కదా. కాబట్టి ఎక్కడిగా ప్రధానమంత్రి పోస్ట్ అనేది అది బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. దాంట్లో ఇండియా కూటమి మధ్యనే ఉంటుంది. అంతే తప్పనిచ్చేసి ఆవిడ ప్రధానమంత్రి అవుతుందనేది అది ఆ పరిస్థితి రాదని నా అభిప్రాయం. ఒకవేళ ఆవిడ 4వసారి గెలిచినప్పటికీ ఆ ఛాన్స్ లేదంటారు. అంటే ఆవిడ వరకు వచ్చేసి వేరే రాష్ట్రంలో రావు కదమ్మా. ఆవిడ ఎంతసేపైనా రాష్ట్రంలో గెలిచినటువంటిప్పటికీ అటువంటి అభిప్రాయం రాదు ప్రజల్లో ఆవిడ ప్రధానమంత్రి అయ్యేటటువంటి 42 వచ్చినా కానీ 42 వచ్చినా కానీ 543లో 42నే కదమ్మా. ఈవెన్ 42 వచ్చినా అనుకున్నాం, అయినప్పటికీ 543లో ఆవిడ 42నే కదా. ఆవిడ కంటే ఎక్కువ సీట్లు వచ్చే పార్టీలు చాలా ఉంటాయి కదా. బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, అఖిలేష్ యాదవ్ ఉండొచ్చు. ఏమో ఎంపీ ఎలక్షన్స్ కి 2029 దాకా ఉన్నది సార్ టైము. అవును. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి 2029. అంటే ఈ లాట్ లో ఇప్పుడు కేవలం అసెంబ్లీ స్థానాలకు మాత్రమే జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో. దీని మీద ఏది కూడా ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ అయితే ఉండకపోవచ్చు. అవునవును. ప్రధానమంత్రిగా డిసైడ్ చేసేటువంటి రాబో కాలంలో రెండు పార్టీలు ఉంటాయి, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. మిగతా పార్టీలన్నీ కూడా ఆ పార్టీలలో మిగతా ఆ 2 పార్టీలకు అనుకూలంగా కలిసిపోవలసింది. ఆ కూటమిలోనే ఉంటాయి అంతే. సాగర్ గారు చెప్పినట్టు. కానీ సాగర్ గారు చాలా ఓపెన్ గా చెప్పారు. సాగర్ గారు, మీరు బీజేపీ ఇండియా కూటమిలోనే ఉన్నది కామ్రేడ్. కానీ మనం ఇక్కడ ప్రధానమంత్రిని ఎవరిని చేయాలనుకున్నది సిపిఎం ప్రధానమంత్రికి పోటీ చేసే అంత పరిస్థితి లేదు. ఉనికిని కమ్యూనిస్ట్ పార్టీలు తమ ఉనికిని నిలబెట్టుకునేదానికి పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు కమ్యూనిస్టులు యూనిటీ అవుతే ఒక రకమైనటువంటి విలువ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వస్తుంది. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా డివిజన్స్ వచ్చినాయి. ఒకటి సిపిఎం. మరి మీ ఉనికిని ఎందుకు కోల్పోతున్నారు సార్ ఈ ఎలక్షన్ లో? మీ ఉనికిని మీకు మా బలం మా బలహీనత విడిపోవటమే. విడిపోవటమే. లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ 9 పార్టీలుగా విడిపోయింది. అలా కాదండి, సిద్ధాంత పరంగా చాలా మంచి సిద్ధాంతాలు, మంచి భావజాలంతో ఉండేటువంటి సిపిఎం పార్టీలు ఈ రోజున దేశంలో ఒకప్పుడు స్వతంత్రం కాలంలో మంచి ఉనికిని చాటుకున్నాయి. స్వతంత్రం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో జెండా ఎగరేసినటువంటి ఎర్ర జెండా రాను కనుమరుగైపోవడానికి, అసలు ఎలక్షన్లోనే పోటీలో ఉండకపోవడానికి పశ్చిమ బెంగాల్ అంటే జ్యోతి బస్ అంటే పశ్చిమ బెంగాల్ వరుస పెట్టి రికార్డులు ఉన్నటువంటి పార్టీ మీది. మరి ఈ రోజున పశ్చిమ బెంగాల్లో సిపిఐ పార్టీలు ఇందిరా అంటే ఇండియా అంటే ఇందిరా, ఈయన మోడీ అంటే ఇండియా అంటే మోడీ. అలాగే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి పూజ జరిగిన తర్వాత ఎక్కడైనా పతనం తప్పదు. సత్యనారాయణ గారు, ఈరోజు కేరళ ఎలక్షన్స్ చూస్తే గనక కేరళలో యూడిఎఫ్ వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎప్పుడైతే చెప్పాయో ఆ తర్వాత అక్కడ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటంటే ఎక్కువగా దేని గురించి చర్చ జరుగుతోందంటే సీఎం ఎవరవుతారు అని. ఏంటి మీరు అనుకున్నట్టుగా ప్రధానంగా మనం చూడొచ్చు అక్కడ ఇద్దరి మధ్య సీఎం పీఠంపై పోటీ ఈయన అవ్వచ్చు అని స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఎవరికి సీఎం పదవి దక్కే, ఒకవేళ యూడిఎఫ్ వస్తే ఎవరు సీఎం అవుతారు అక్కడని మీరు అనుకుంటున్నారు కేరళలో?
ఇప్పుడు ఎల్డీఎఫ్ వస్తే గనక ఎల్డీఎఫ్ ఇండిపెండెంట్ గా పలానా అతన్ని సీఎం అని ప్రకటించడానికి లేదు. వామపక్షాలు కూర్చుని ఎవరిని చేయాలి అనేటటువంటిది నిర్ణయం జరుగుద్ది. సిపిఎం కూడా అతన్నే కంటిన్యూ చేయాలా, ఇంకొకరిని మార్చాలా అనేది ఆ పార్టీ అంతర్గతంగా నిర్ణయం చేస్తుంది. ఇక్కడ మనం పరిపాలన విజయాలు అని చూసుకుంటే, విజయం చేసినటువంటి పరిపాలనలో కేరళలో చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి, చాలా అభివృద్ధి జరిగింది. విద్యా విషయంలో దేశంలోనే నిరక్షరాస్యత లేనటువంటి రాష్ట్రంగా ప్రకటించబడింది. కానీ ఇక్కడ అవి కాదు ఎన్నికలకి ప్రధానమైనటువంటి అంశాలు. అభివృద్ధి కేవలం అభివృద్ధిని చూసి ఓటేసే పరిస్థితులు లేవు. అంచేత మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి యూడిఎఫ్ ఎల్డిఎఫ్ రెండు ఒకసారి ఇళ్ళు వస్తే ఒకసారి వాళ్ళు వచ్చేది పోయినసారి రెండోసారి కూడా వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో రెండోసారి కూడా డిఎంకే వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ తమిళనాడులో ఒక పార్టీ ఒకసారి వస్తే రెండోసారి ఆ పార్టీని తీసి ఇంకో పార్టీని మారుస్తూ ఉంటారు తమిళ ప్రజలు. ఇవాళ ఆ పరిస్థితులు మారినాయి. అంచేతను మరి ఈ ఎన్నికైన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటిది ఆ పార్టీ అంతర్గత నిర్ణయాలు ఆ కూటమి కూర్చుని ఫైనలైజ్ చేయవచ్చు. కానీ సత్యనారాయణ గారు యూడిఎఫ్లోకి వచ్చేటప్పటికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి వేణుగోపాల్ గారిని ఇక్కడ సీఎం అయ్యే ఆసక్తి చూపడుతున్నారు, ఆయన ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి ఆసక్తి చూపడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మనము ఏఐసిసి కేరళ ఇన్ఛార్జ్ అయినటువంటి తారిక్ అన్వర్ గారిని మీడియా సంస్థలు అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఇది అంతిమంగా పార్టీ నిర్ణయం అని చెప్పారు. అంటే మీ విశ్లేషణ ఏంటి ఈ విషయంపై, మీరేం చెప్తారు? అంతిమంగా పార్టీయే నిర్ణయిస్తుందండి. ఆయన నిర్ణయాలు, ఆయన అభిప్రాయం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, ఊహ ఉండొచ్చు, అవ్వాలనే కోరిక ఉండొచ్చు. అంటే ఈయన ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు కాబట్టి అయ్యే ఛాన్స్ ఉందంటారా? రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అవడం ప్రధానం కాదు. ప్రజలు స్వీకరించి తను ముందుకు బలపరుచుకుని మళ్ళీ ఇంకోసారి రావడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఆలోచించే పరిస్థితి కాంగ్రెస్ దగ్గర ఉండకపోవచ్చు. తాత్కాలికంగా ముఖ్యమంత్రులను మార్చేటటువంటి లక్షణం కాంగ్రెస్కి ఉంది. ఇవాళ ఆయన్ని పెట్టొచ్చు, మళ్ళీ మార్చొచ్చు. అయ్యప్ప గారు మీరు చెప్పండి, మనము ముఖ్యంగా కేరళలో చూస్తే ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కి మధ్య నెక్ టు నెక్ పోరు కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం. కానీ మళ్ళీ ఎల్డిఎఫ్ కంటే కూడా యూడిఎఫ్ వచ్చే ఛాన్సెసే ఎక్కువగా కనబడుతున్నాయి అంటున్నారు చాలామంది. ఎల్డిఎఫ్ మీద అంటే వ్యతిరేకత ఏదో కొద్దిపాటి ఉన్నప్పటికీ, ఆయన విజయన్ గారి మీద వ్యతిరేకత కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ఏమైనా నెక్ టు నెక్ అంటే వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? అంటే ఎగ్జిట్ పోల్ సర్వేల కంటే కొంచెం ఎక్కువ ఎల్డిఎఫ్కి వచ్చే ఛాన్స్ ఏమైనా మీకు కనపడుతోందా? ఖచ్చితంగా అండి. ఎల్డిఎఫ్ ఖచ్చితంగా యూడిఎఫ్ కంటే కూడా మెజారిటీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి. అంటే 10-15 సీట్లు అదనంగా వస్తాయని చెప్పి కొన్ని సర్వేలు అయితే చెప్పడం జరిగింది. కేరళలో ఉండేటువంటి తిరువనంతపురంలో ఉండేటువంటి మా ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్ చాలా మందిని అడిగితే అక్కడ ఎల్డిఎఫ్ అనేది యూడిఎఫ్ కంటే కూడా కొంచెం బలంగా ఉంది. రెండు కూడా దగ్గరగా టఫ్ ఫైట్ అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎల్డిఎఫ్ అనేది కొన్ని సీట్లు ఆధిక్యంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేటువంటి పరిస్థితులు అనేక రాష్ట్రాల్లో కనపడుతున్నాయండి. ఇప్పుడు తమిళనాడులో పూర్తిగా మెజారిటీ అని చెప్పలేము, అలాగే కేరళలో ఒక పార్టీ పూర్తిగా మెజారిటీ అని చెప్పలేము. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇంకొక శుభపరిణామం ఏంటంటే బీజేపీకి కలిసి వచ్చేటువంటి శుభపరిణామం ఏంటంటే కేరళలో ఇంతవరకు కూడా గత ఎన్నికల్లో ఎప్పుడూ ప్రభావితం చూపలేనటువంటి బీజేపీ పార్టీ ఈసారి 4 నుంచి 10 ఒక సీట్లు గెలుస్తుందని ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా 5 నుంచి 6 సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఆ పార్టీకి ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్ కానీ అక్కడ ఉన్నటువంటి సర్వేలు కానీ చెప్పడం జరిగిందండి. ఈ నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూడా వాళ్ళకి వచ్చినటువంటి సీట్లతోటి ఒకవేళ యూడిఎఫ్కి కానీ ఎల్డిఎఫ్ కానీ జరిగేటువంటి టఫ్ ఫైట్లో వీళ్ళ సహకారం ఏమన్నా అవసరం అవుతుందేమో అని కూడా భావించవచ్చు అండి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఏర్పడటం చేయడంలో బీజేపీ పోయి గవర్నమెంట్ లో చేస్తుందా? అవకాశాలు ఉన్నాయేమో కదా. జాతీయ రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ ని వెనక నుండి నడిపించడానికి కూడా సాధ్యం కాదు. అలాగే కమ్యూనిస్టులు ఉన్న దగ్గరికి వాళ్ళు పోరు.
దానికి ఆ పరిస్థితి అయితే రాదు. సార్ సత్యనారాయణ సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు సార్. రాష్ట్ర ఎక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా నష్టం జరుగుద్ది. బీజేపీ పార్టీ అలా చేస్తే దేశవ్యాప్తంగా పార్టీకి నష్టం జరుగుద్ది. అటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. నిర్ణయాలని కాదు సార్, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు. ఎందుకు ఇప్పుడు దేశవ్యాప్తంగా నష్టం జరుగుతుందంటారు సత్యనారాయణ గారు? కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలో బీజేపీ బలపరిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా రైవల్ ఆర్గనైజేషన్స్ గా ఉన్నటువంటి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఆర్గనైజేషన్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్థి అవుద్దా అంటే కాదు, ఉంటే కాంగ్రెస్ కూటమి నుంచి లేదంటే బీజేపీ కూటమి నుంచి ప్రధానమంత్రులు ఉంటారు తప్ప అది సాధ్యం కాదని. ఎందుకని ఈ దేశంలో బీజేపీ స్ట్రాంగెస్ట్ పార్టీగా ఉంది. దాని తర్వాత జాతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతో ఏరే కూటమిలో ఏరే పార్టీలు ఉండొచ్చు, కానీ అక్కడ విధానపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉంటుంది. దాన్ని బలపరిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా వీళ్ళ మధ్యన ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మారిపోతాయి. సాగర్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా సత్యనారాయణ గారు ఏం చెప్పారో, అలాగే అయ్యప్ప గారి విశ్లేషణ ఏంటో మీరు విన్నారు. అంటే కేరళ విషయానికి వచ్చేటప్పటికి ఏంటి, మీరు ఎందుకంత మౌనంగా ఉన్నారు చెప్పండి మీ ఒపీనియన్. ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే అంటే మాకు మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక పార్టీ ఉంది. మేము ఏదైతే లక్ష్యం కొద్దీ పనిచేస్తున్న ముక్త్ భారత్ కాంగ్రెస్ అనేటువంటి లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉండేది సత్యనారాయణ గారితో నేను ఏకీభవిస్తున్నాను. కానీ రెండవ అంశం ఏంటంటే అక్కడ తప్పకుండా మా అవసరం ఏర్పడుతున్నప్పుడుగా ఏదో రకమైనటువంటి కీలకమైనటువంటి కార్యక్రమం అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకనంటే వారు అన్నట్టుగా మేము గతంలో కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా మాకు ఒక రకమైనటువంటి సిద్ధాంతమైనటువంటి పోరాటం ఉండే. సో ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏ తీవ్రవాదం అయితే ఏ ఉగ్రవాదం అయితే ఉన్నదో దాని మీద ఉక్కుపాదం పెట్టి దాన్ని అనగొట్టడం జరిగింది. కాబట్టి సిద్ధాంతాన్ని మంచిగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు స్వాగతించే అవసరాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అయ్యప్ప గారు అన్నట్టుగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడు కూడా ఉండరు. కానీ ఇవాళ రేపు కమ్యూనిస్టుతో కలిసిపోతే భారతదేశంలో ఏదో అపవాదం వస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కలవకుండా ఉండకపోవడానికి మనమేమో పాకిస్తాన్ వాళ్ళం కాదు, బంగ్లాదేశ్ వాళ్ళం కాదు కదన్నా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల కోసం, భారత ప్రభుత్వాల కోసం, రాష్ట్ర ప్రభుత్వాల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి నాయకులను కలుపుకొని పోవడంలో అందరం భాగస్వాములుగా ఉండాల్సిందే. రెండోది ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీరు ఎక్కడ కూడా సరైనటువంటి విధానంలో ఒక కేరళ పశ్చిమ బెంగాల్ రెండిట్లో తప్ప మిగతా భారతదేశం అంతా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు, అధికారంలో ముఖ్యమంత్రులు లేరు. సో అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ విడిచిపోయిన ఒకసేపు కేరళలో ఉన్నటువంటి వీళ్ళని ఏ రకంగా చేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సంఘ శాఖలు ఎక్కువగా ఉన్నాయి, కానీ మేము ఎందుకో ముందుకు పోలేకపోతున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని తేడాలు ఉన్నాయి. అక్కడ నాయకత్వ లోపాలు కావచ్చు అనుకోవచ్చు, లేదా మేము ముందుకు కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కార్యకర్తలు నాయకుల యొక్క సంఖ్య విరగకపోవడం, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, లేవని అనట్లేదు. రెండవది ఏంటంటే అంతకుముందు చెప్తున్నారే సాగర్ గారు, కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ రావడానికి కమ్యూనిస్టులు భాగస్వామ్యంతో వచ్చింది. ఇంద్రజిత్ గుప్తా హోమ్ మినిస్టర్ చేశాడు, మిశ్రానంద్ మిశ్రా వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు. అంచేతను ఎక్కడున్నారు ఎక్కడ లేరు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను చెప్పా, గతంలో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉండగా కమ్యూనిస్టులు బీజేపీ అందరం కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడిని ఏపీలో చంద్రబాబు నాయుడిని గద్దె దింపితే గవర్నర్ రామ్లాల్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి తిరిగి చంద్రబాబుని అధికారంలో ఎన్టీ రామారావుని అధికారంలో నిలబెట్టాం. నేను సత్యాన ఏమంటున్నా అంటే అది దుస్సాధ్యం అంటే ప్రెసెంట్ స్టిల్ ఎవరైతే అమిత్ షా మోడీ నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ విధానాలు ఉన్నాయి. నేను అమిత్ షా ఎవరైనా ఏ పార్టీకైనా ఉన్నాయో దానికి అనుగుణంగా సాధ్యం కాదు. కొంతమంది నాయకుల యొక్క పటిష్టత్వం ఉంటేనే ఆ పార్టీలు బాగుపడతాయి.
ఏ పార్టీలైనా కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఇందిరాగాంధీ నడిపింది మొత్తం ఓలాంటి సెల్, మరి ఎవరైనా ఉన్నారు అట్లా? కమ్యూనిస్ట్ పార్టీలో మొత్తం ఇండియా ఇందిరా అన్న మూలంగానే ఆ పార్టీ వ్యక్తి పూజకు గురైపోయింది కదా ఇవాళ. అందుకే నేను ఏమంటున్నా అంటే వ్యక్తి పూజ కదా కారణం. సత్యానా, నేను ఏమంటున్నా అంటే ఇవాళ అమిత్ షా గాని నరేంద్ర మోడీ గారు కానీ తీవ్రవాదం ఉగ్రవాదం ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటి భావనతోటి మీ ఇట్లాంటి కమ్యూనిస్టుని వ్యతిరేకించారు తప్ప ఇప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు కూడా ఇవాళ నక్సలైట్లోకి వెళ్ళి లొంగిపోయిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే మేము కూడా రాజకీయాలకి రావడానికి సిద్ధంగా ఉంటున్నాం. దానికి మా కేంద్ర నాయకులు కూడా వెల్కమ్, రాండి రాజకీయాల్లో కలిసి పనిచేసుకుందాం అనేటువంటి విధానం కూడా చెప్పడం జరిగింది. వెల్కమ్ చెప్పారు. ఎందుకు చెప్పారు? వెల్కమ్ చెప్పారు అంటే దాని అర్థం ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో మనం పనిచేసుకుందాం, రాండి ఏది ఓటర్ బ్యాలెట్ ద్వారానే పనిచేసుకుందాం తప్ప తుపాకీ కొట్టడం ద్వారా వద్దని చెప్పి ఎప్పుడైతే అతని పక్కకు పెట్టడం జరిగిందో ఇవాళ ఓటర్ బ్యాలెట్ కోసం మేధావులు అందరినీ ఎవరైతే కమ్యూనిస్ట్ మేధావులు కూడా గ్రామాలలో సిటీలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను వాళ్ళని కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకు స్వాగతించలేదు? తమ్ముడు సాగర్ రెడ్డి గారు, మీరు హానెస్ట్ గా చెప్పండి, ఆ నిర్ణయాలు చేయడానికి సైద్ధాంతిక సిద్ధాంతపరమైనటువంటి ఆర్ఎస్ఎస్ నిర్ణయం, మనం పొలిటికల్ పార్టీగా ఉన్న బీజేపీ నిర్ణయం అవ్వదు అక్కడ. అంచేత దాని నేపథ్యంలో మనం పరిశీలించినప్పుడు అది సాధ్యం కాదేమో అని చెప్పాను నేను. సాధ్యం అయితే చేయండి, సాధ్యం అయితే చేయండి. నేను 1978 నుంచి స్వయం సేవకునన్నా. నేను 1978 నుంచి స్వయం సేవకును, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కీలకమైన కార్యక్రమాలలో ఉన్నాను నేను. అన్న నమస్కారం. వెంకటస్వామి నమస్కారం సార్. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. లేట్ గా వచ్చారు. లేట్ ఏం లేదు, కరెక్ట్ 9:05. వెంకటస్వామి గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అందరికి. నమస్కారం అయ్యప్ప గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యప్ప గారికి, సత్యనారాయణ గారికి, అలాగే సాగర్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది.